రాష్ట్రంలో బాలింత శిశు మరణాలను తగ్గించేందుకు తల్లి సురక్ష పథకాన్ని ఈ నెల 15న ప్రారంభించనున్నారు. దీనివల్ల పేద గర్భిణులు ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ఉచితంగా ప్రసవాలు చేయించుకునే అవకాశం ఉంటుంది. పథకం అమలైతే ప్రభుత్వ ఆసుపత్రులపై భారం తగ్గుతుందని, పేదలకు కార్పొరేట్ వైద్యం అందుతుందని అధికారులు చెబుతున్నారు. తెల్ల రేషన్ కార్డుదారులకు ఆసరాగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాల ఖర్చును సైతం ఇకపై ప్రభుత్వం భరించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా తల్లి సురక్ష పథకాన్ని ఈ నెల 15న ప్రారంభించనుంది. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ప్రసవాలను ఉచితంగా చేయనున్నారు. ఈ పథకం కింద సహజ ప్రసవానికి 8,000, సిజేరియన్కు 14,000 రూపాయలను ఆసుపత్రులకు ప్రభుత్వం చెల్లించనుంది. దీనివల్ల పేద మహిళలకు మెరుగైన సేవలు అందటంతో పాటు తల్లి, శిశు మరణాలు తగ్గుతాయని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ పథకంపై ప్రైవేటు ఆసుపత్రుల యజమానులు అసంతృప్తిగా ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీ తమకు సరిపోదని, కొంత పెంచాలని కోరుతున్నాయి. మహిళలు గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం వరకు సేవలందిస్తేనే పూర్తి ప్యాకేజీ ధరను చెల్లిస్తామని ప్రభుత్వం ప్రైవేటు ఆసుపత్రులకు తెలిపింది. కేవలం ప్రసవానికి మాత్రమే వైద్య సేవలు అందిస్తే ప్యాకేజీలో 80% మాత్రమే ఇస్తామని వెల్లడించింది. దీనిపై ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు పెదవి విరుస్తున్నాయి. మరోవైపు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు నుంచి అనుబంధ గుర్తింపు పొందాలంటే 50 పడకలు ఉండాలి. ప్రసవాల వరకు 10 పడకలు ఉన్నా గుర్తింపు మంజూరు చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీనివల్ల మండలాల్లోని ఆసుపత్రులు వైద్య సేవలు అందించేందుకు ముందుకు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. తల్లి సురక్ష పథకం అమలైతే ప్రభుత్వ ఆసుపత్రులకు లాభం చేకూరుతుంది. ప్రస్తుతం ప్రసవాలకు అయ్యే ఖర్చును ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులకు చెల్లిస్తోంది. ఈ చెల్లింపుల్లో 35% నగదును వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందికి ప్రోత్సాహకంగా ఇస్తున్నారు. 45% ఆసుపత్రి అభివృద్ధికి కేటాయిస్తున్నారు. కొన్ని చోట్ల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ప్రసవాలు జరుగుతున్నాయి. చెల్లింపుల జాబితాలోకి వీటిని తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. ఈ పథకం అమలైన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులపై భారం తగ్గడంతో పాటు పేదవారికి కార్పొరేట్ వైద్యం అందుతుందని అంటున్నారు.